ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 26వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం స్తుతియాగము చేయు దేవుని బిడ్డ. స్తుతియాగము చేయు దేవుని బిడ్డ. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినము. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించే గొప్ప దినం కనుక నిర్లక్ష్యంగా ఆయా స్థలంలో ఉండకుండా సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించి ఆ ప్రియప్రభును కొనియాడవలసిన వారు వింటున్నాం. దేని బిడ్డారా, దేవుని వాక్యంలో ఈ సమయంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 50వ కీర్తన 23వ వచనంలో కృతజ్ఞతాస్తుతి అర్పించేవాడు నన్ను మహింపరచును, తన ప్రవర్తన చక్కపరచువానికి నేను దేవుని రక్షణ కలుగజేతును. ఈ కీర్తన 50వ కీర్తన ఆసాపు రాసినటువంటి కీర్తన. ఇది దేవుని తీర్పును గురించిన కీర్తన. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నట్లుగా మరి 50వ కీర్తన 1 నుంచి 7 వచనాలు చూస్తున్నాం. వారు బలులు అర్పిస్తున్నారు, ఆచారాలు చేస్తున్నారు, కానీ హృదయం లేదు, జీవితం పవిత్రంగా లేదు. అప్పుడు దేవుడు 2 విషయాలు చెప్తున్నాడు. నాకు నీ బలులు వద్దు, నీ హృదయం కావాలి. ఈ వచనం 23 ఆ మొత్తం అధ్యాయానికి సారాంశం. మొదటగా కృతజ్ఞతాస్తుతి అర్పించేవాడు నన్ను మహింపరచును అంటాడు. దేవునికి ఎద్దుల బలులు, మేకల బలులు అక్కర్లేదంట. వచనం 12 13 వచనాలు. ఆయనకు కావాల్సింది కృతజ్ఞతాస్తుతి. దేవుని బిడ్డ, ప్రభుకి ప్రభు చేసిన మేలు బట్టి, ఉపకారం బట్టి, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రభును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఎప్పుడు స్తుతించాలి? అన్నీ బాగున్నప్పుడు మాత్రం కాదు, ప్రతి చిన్నదానికి దేవానికి వందనాలంటూ ఆ ప్రభును స్తోత్రాలు చెల్లించాలి. ఇలా స్తుతించేవాడు నిజంగా దేవుణ్ణి గొప్పగా చూపిస్తాడు. అదే దేవుణ్ణి మహింపరచడం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 రోజులు దాని చుట్టూ తిరిగిన తర్వాత ఎరుకో గోళ్ళు ఎలా కూలిపోయాయో మనకు తెలుసు. దేవుడు వారికి ఆ పట్టణాన్ని ఇచ్చినట్టుగా ప్రకటించాడు. విశ్వాసం దాన్ని వాస్తవంగా గుర్తు చేస్తుంది. కాబట్టి వారు విజయ సూచకంగా పొట్టేలు కొమ్ము బోరను ఊదుతూ ఆ పట్టణ గోడల చుట్టూ తిరగడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవిశ్వాసం ఎలా ప్రార్థిస్తుంది? దేవా, మా ప్రార్థనలు జాబు ఇచ్చినందుకే జాబు ఇచ్చేమనేందుకు సూచనగా గోడలోని రాళ్ళు అక్కడక్కడ వదిలేలాగా చెయ్యి, అప్పుడు మేము నిన్ను స్తుతించడం ప్రారంభిస్తున్నాం. ఆ సమయంలో మానవ జ్ఞానం ఇలాగా హెచ్చరిస్తుంది. విజయం వచ్చే వరకు జయదనులు చేయటం అంత క్షేమకరం కాదు. ఒకవేళ విజయం రాలేదనుకో, అప్పుడు అన్యుల ఎదుట దేవుని అవమానపరిచినట్టు అవుతుంది. ఇలాంటిది విశ్వాసం అనిపించుకోదు. ఇశ్రాయేలు ప్రజలైతే కోటగోడల కొనకముందే విజయ కేకలు వేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళు తమ విశ్వాసం ప్రదర్శించారో మిగతా పని దేవుడే పూర్తి చేశాడు. మన పని మనం పూర్తి చేస్తే దేవుడు తన పనిని తాను చేసుకుపోతాడు. మన విశ్వాసంతో స్తుతి కేకలు వేస్తే ఎన్ని కష్టాల గోడలు కూలిపోతాయో కదా దేవుని బిడ్డ. స్తుతి గానాలు చేస్తూ శ్రమల కోటల చుట్టూ మనం తిరిగినప్పుడు విమోచన గానాలతో నేను నన్ను ఆవరించేదని కీర్తన 32:7 రాయబడినట్టుగా అనే మాటను దేవుడు నీ పట్ల నా పట్ల నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవదిగా తన ప్రవర్తనను చక్కపరుచుకునే వారికి ఆ స్తుతి మాత్రమే కాదు, జీవితం కూడా సరిగా ఉండాలి. చక్కపరుచుకో దేవుని బిడ్డ. తన మార్గాన్ని సరి చేసుకోవటం, పాపాన్ని విడిచిపెట్టడం. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనంలో నీ మార్గమును అన్నిటి యందు ఆయనను గుర్తించుకో దేవుని బిడ్డ. నోటితో హల్లెలూయా అని చేతులతో పాపం చేస్తే కుదరదు. స్తుతి ప్లస్ విధేయత, ఇదే నిజమైన ఆరాధన. మూడవదిగా నేను దేవుని రక్షణ కలుగు చేస్తానంటాడు. దేవుని రక్షణ చూడాలంటే 2 విషయాలతో: 1 కృతజ్ఞతా హృదయం, 2 సరిచేయబడిన జీవితం. అప్పుడు దేవుడు తన రక్షణను, సహాయాన్ని, విడుదల నీకు చూపిస్తాడు. కీర్తన గ్రంథం 50 కీర్తన 23 నుండి మనం 4 ముఖ్య విషయాలు చూస్తున్నాం. మొదటగా దేవుని బలుల కంటే హృదయం ముఖ్యం. కానుకలు, సేవలు కంటే కృతజ్ఞత గల హృదయం ఆయన సంతోషపరుస్తుంది. దేవుని బిడ్డ, దేవుని నీ పట్ల ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు. దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? రెండవది స్తుతి ఒక బలి. కష్టంలో కూడా నీకు స్తోత్రం అనడం దేవునికి అతి విలువైన అర్పణ. మూడవదిగా జీవితం సరిచేయాలి. నోరు స్తుతిస్తుంటే జీవితం పాపం ఉంటే అది వేషధారణ. 4వది రక్షణ వాగ్దానం.
సరిగా జీవించేవారికి దేవుడు తప్పకుండా తన రక్షణ చూపిస్తాడు. మొదటగా ఫిర్యాదు ఆపి కృతజ్ఞత మొదలుపెట్టి దేవుని బిడ్డ, ఉద్యోగం లేదు, డబ్బు లేదు, ఆ సమస్యలు ఉన్నాయి, కానీ ఊపిరి ఉంది, కుటుంబం ఉంది, యేసయ్య ఉన్నాడు. ప్రతిరోజు 3 విషయాలకు దేవునికి ధన్యవాదాలు చెప్పు. అది దేవుని మహింపరుస్తుంది. రెండోది, నా ప్రవర్తన చక్కగా ఉందా? ఆఫీసులో అబద్ధం, ఇంట్లో కోపం, ఫోన్లో పాపం. ముందు వాటిని సరి చేసుకోవాలి. అప్పుడు దేవుని రక్షణ చూపిస్తాడు. అప్పుడు దేవునికి స్తుతించి దేవుని బిడ్డ. మూడవది, ఆచారం కాదు, సంబంధం. చర్చికి వెళ్ళడం, పదవులు చేయడం మంచిదే, కానీ హృదయం లేకుండా చేసి దేవుడు వాటిని కోరుకోడు. వచనం 8-9 వచనాలు చూడండి. నాలుగోది, రక్షణ కోసం ఎదురు చూస్తున్నావా? సమస్యల నుండి విడుదల కావాలా? మొదట స్తుతించి దేవుని బిడ్డ. రెండవది, నీ మార్గం సరి చేసుకో. మూడవది, దేవుని రక్షణ చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆ విశ్వాసంతో స్తుతి కేకలు వేస్తే ఎన్నో కష్టాలు గోడలు కూలిపోతాయి కదా దేవుని బిడ్డ. ఒక పెద్ద ఆయన 2 దేవదూతల గురించి చెప్పాడు. వాళ్ళు పరలోకం నుండి దిగివచ్చి చెరొక గంపని చేత పట్టుకొని ఉదయం మొదలుకొని రోజంతా భూమి మీద తిరుగుతూ ఉంటారట. వాళ్ళు ఒకరేమో విన్నపాలు స్వీకరించే దేవదూత, మరొకరేమో కృతజ్ఞత చెల్లించేటువంటి స్వీకరించే దేవదూత. విన్నపాలు స్వీకరించే దేవదూత గంపేమో కాసేపటికి వినపాలతో నిండి పారిపోతుందట. ఇక కృతజ్ఞత స్తుతులు చెల్లించే స్వీకరించే దేవదూత రోజంతా తిరిగిన గంపలో అడుగు కూడా రావడం కృతజ్ఞతలు లేవంట. మానవులు తమ వినపాలతో గంప నింపేస్తున్నారు, కానీ కృతజ్ఞతలు తెలిపేందుకు ముందుకు రావట్లేదు. అయ్యో ఎంత విచారం! దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఎలాగుంది? కృతజ్ఞతతో స్తుతించి జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు తన రక్షణ చూపిస్తాడు. కృతజ్ఞతాస్తుతి అర్పించేవాడు నన్ను మహింపరుస్తున్నాడు అంటాడు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి కృతజ్ఞత బలి అర్పించగలవా? దేవుని బిడ్డ, నీ ప్రవర్తన సరి చేసుకున్నావా? అప్పుడు దేవుని రక్షణ చూడగలవు. కనుక ఆ రీతిగా ప్రభుని స్తుతించి గణపరిచి నీ కృతజ్ఞతాస్తుతికి యాగబలి ప్రభుకు అర్పించి ప్రభును గణపరిచిన పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చించిన నాయన. మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి, ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి సర్వలోకంలో పరిశుద్ధులు నాయన పాదసుందరి చేరి మేము స్తుతించి గణపరిచి గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బాగా దీవించండి. రోగులై మరి ఈ మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఎవరైతే సీరియస్ కండిషన్ ఐసీలో ఉన్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రభావం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామములో పడేస్తున్నాను తండ్రి. ఓరిటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాలు, మురికివాళ్ళు, ఆయా ప్రాంతాలు పరిచయం చేస్తున్న దాసురాను విధురాను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తెచ్చండి. నాయనాని కొందరు ఆర్చించిన తండ్రి. ఈ దినం నాయన మందిరాల్లో జరిగే ఆరాధన, స్థుతులు, వాక్య పరిచర్య అంతా, సేవ అంతట్లో మిండి నీ బిడ్డలకు ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిని నీ కృపాస్తులకు అప్పగించుకుంటూ స్తోత్రాలు, ఘనత, మహిమ, కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.